ఇలా తెలంగాణ ఎంత దురదృష్టకరంగా ఉన్నదంటే ఇద్దరు అన్నదమ్ములు ఒకే దగ్గర ఉండడం పట్ల మరి ఎంత కొట్లాట ఉంటుంది. అన్నదమ్ముల భార్యలు ఇద్దరు ఒక్కటే దగ్గర ఉంటే జుట్లు పట్టుకుంటారు, మన్ను పోసుకుంటారు, ఊగే ఉంచుతారు. రోజు వాళ్ళిద్దరి మధ్యలో విపరీతమైనటువంటి గొడవ అయితే ఉంటుంది. ఖచ్చితంగా అన్నదమ్ముల ఇద్దరు ఒకటే దగ్గర ఉంటే ఖచ్చితంగా గొడవ ఉంటుంది. అదే తల్లిదండ్రి సంపాదించినటువంటి ఆస్తిలో ఈ ఇద్దరు ఏదైతే ఉందో ఆ ఇద్దరు అన్నదమ్ములు ఒకే దగ్గర ఇల్లు కట్టుకొని ఉంటే నిరంతరంగా చనిపోయేదాకా గొడవలు మాత్రం తప్పకుండా ఉంటాయి. 99.9% ఫ్యామిలీలో. ఇది తెలంగాణలో, ఆంధ్రలో కూడా ఉంది. అయితే అదే తల్లిదండ్రులు సంపాదించింది ఎవరో ఒకరు తీసుకొని వీళ్ళు ఇంకొక దగ్గరికి ఇంకా కట్టుకోగలిగితే చాలా అద్భుతంగా రెండు ఫ్యామిలీలు అద్భుతంగా ఉంటాయి. అప్పుడప్పుడు కలుస్తాయి, పండగలు చేసుకుంటాయి, పబ్బాలు చేసుకుంటాయి, ఆనందంగా ఉంటాయి, కలిసి జీవిస్తాయి, అన్ని రకాలుగా ఉంటాయి. మరి ఒకప్పుడు ఉన్నటువంటి నిన్న నేను ఆల్రెడీ చెప్పిన కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది మొత్తం అంతా ఆగమాగం అయిపోయిందని ఒక వీడియో కూడా పెట్టిన. కుటుంబ వ్యవస్థ ఆగమాగం కావటానికి కారణం ఏంటి అంటే 16 సూత్రాలు చెప్పిన. నేను నిన్న 16 సూత్రాలు చెప్పిన. కంప్లీట్గా ఒక్కొక్కటి గివి ఉండడం పట్ల కుటుంబ వ్యవస్థ అనేది ఆగమైపోయింది అని చెప్పిన. అట్లనే ఈ తెలుగు రాష్ట్రాలు రెండు, ఇవి అసలు యాక్చువల్లీ తెలుగు రాష్ట్రాలు అననే అనద్దు. ఇది తెలంగాణ వేరు, తెలుగు వేరు. తెలుగు తెలంగాణ రెండు కలిపి ఒక రాష్ట్రంగా ఉన్నది కానీ ఖచ్చితంగా పెద్దోడు చిన్నోడినా, చిన్నోడిని పెద్దోడినా మాత్రం ఎవడికొక్కడికి అన్యాయం జరుగుతున్నది. అది చిన్నోడు అనుకుందాం లేదా పెద్దోడు అనుకుందాం, అది తెలంగాణ. ఎందుకు అన్యాయం జరుగుతున్నదంటే దురదృష్టం ఏంటంటే తెలంగాణకు డక్కన్ పీఠభూమి పైన ఉన్నది కాబట్టి అక్కడ నుంచి గోదావరి నీళ్ళేమో చక్కగా కిందికి వెళ్ళిపోతాయి, పైకి రావడానికి లేదు. ఇటు కృష్ణా నీళ్ళేమో ఇటు అంటే ఈస్టు వెస్ట్ ఉన్నటువంటిది తెలంగాణకు. ఈస్టు వెస్ట్ సుమారుగా ఈస్ట్ వెస్ట్ ఉన్నటువంటి రెండు భాగాల్లో ఉన్నటువంటి నీళ్లు రెండు రకాలుగా జీవాధారమైనటువంటి నీళ్ళన్నీ కూడా అటు కొంత ఆంధ్రకు కంప్లీట్గా సముద్రానికి పోయేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడి నుంచి పోయి మళ్ళీ అక్కడికే పోతుంది, మళ్ళా పోయి సముద్రంలో కలుస్తుంది.